బాబు జగజీవన్ రావు భవన్ ఏర్పాటు చేసింది కదా. పక్కన చూసుకున్నట్లయితే ఆదివాసీ భవన్ అవి ఇట్లా ఉన్నాయి. అయితే ఇప్పుడు మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం దళితుల పక్షాన నిలబడుతుందని చెప్పేసి మీరు అనుకుంటారా? ఇప్పుడు ఆయన చెప్పిన విధానం ప్రకారం ఏంటంటే ఇప్పుడు అన్ని రెసిడెన్షియల్ స్కూళ్ళకు అందరు విద్యార్థుల పక్షాన నిలబడతాయని చెప్పేసి అంటున్నారు. ఇది చేస్తారని చెప్పేసి మీకు అనిపిస్తుందా? ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మేము అనుకుంటున్నామండి. గత ప్రభుత్వం కూడా కులాల వారీగా భవనాలు కట్టి వాళ్ళని సంతోషపరిచింది. అయితే గత ప్రభుత్వం ఒక చిన్న పొరపాటు ఏం చేసిందంటే అన్ని కులాలకు పూర్తి కట్టలేదు. మేము గత ప్రభుత్వాన్ని మాల భవన్ కావాలని చెప్పి మేము అడిగాము. మాల సంక్షేమ భవన్ ఒకటి కావాలని. గతంలో ఎప్పుడో పూర్వము ఒక 35 సంవత్సరాల కింద లోవర్ ట్యాంక్ అంబేద్కర్ భవన్ ఏర్పాటు చేశారు. అది శిథిలావస్థకు వచ్చింది. అది దాని అంటే మరమ్మతుల కొరకు చేస్తాము అది ఇది అని చెప్పేసి 20 కోట్లు శాంక్షన్ అయిందని చెప్పేసి మాయమాటలు చెప్పడం జరిగింది. ఇంతవరకు దాన్ని అక్కడ పునర్నిర్మించలేదు. మేము అక్కడ కాకుండా ఇప్పుడు ఈ సేవలాల్ భవను, ఆదివాసీ భవను, బాబు జగజీవన్ రామ్ భవన్ లాగా మాల సంక్షేమ భవన్ కూడా ఒకటి 5 ఎకరాలలో ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా మాల భవనం నిర్మించాలని చెప్పి మేము ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. ఏమంటారండి మరి దాని గురించి ఏమన్నా చర్చగిరిలో ఏమన్నా వచ్చింది? ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజుల్లోనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజుల్లోనే మా సంఘం వాళ్ళు వెళ్ళేసి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగానే స్పందించారు. కానీ ఎలాంటి ప్రభుత్వం నుండి ఇంతవరకు ఎలాంటి సంకేతాలు మాకు రాలేదు. అయితే ఇప్పుడు ఈ మీటింగ్కు రావడానికి కారణం కూడా మేము కూడా ప్రభుత్వం ఇంత చేస్తుంది కనుక కాంగ్రెస్ ప్రభుత్వము ఇక మా మాల భవన్ ఏర్పాటు చేయాలని చెప్పి మేము ఒకటి వినతి పత్రం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మేము వచ్చాము. కానీ మాకు ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ దొరకలేదు. మేము దాన్ని కొద్దిగా చింతిస్తున్నామండి. మీ ద్వారా మీడియా ద్వారా ప్రభుత్వానికి మా విజ్ఞప్తి ఒక్కటే, ప్రభుత్వం అందరికీ అన్ని వర్గాల వారికి భవనాలు ఏర్పాటు చేసింది కనుక మాకు కూడా మాల భవనం ఒకటి ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని మేము వినయపూర్వకంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాము.